అండ్ దెన్ నేను ఎవ్రీబడి వాజ్ లుకింగ్ ఎట్ మీ లైక్ ఏ ఈడెవడు ఈడికేం ఏంటి ఏంటి వాట్ ఈస్ దిస్. అండ్ దెన్ ఐ సా యాన్యువల్ డే ఫంక్షన్స్ నడుస్తున్నాయి ప్రాక్టీస్. ఐ సా సమ్ పీపుల్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. సో నేను వెళ్ళి టీచర్కి బ్రోకెన్ ఇంగ్లీష్లో మేడం డాన్స్ ఐ విల్ డాన్స్ అని. సో షీ వాజ్ లైక్ ఓన్లీ ఫర్ గుడ్ బాయ్స్, నాట్ ఫర్ బ్యాడ్ బాయ్స్. అండ్ దెన్ హీ సెడ్ ఇట్ వాజ్ బాయ్స్ స్కూల్, అది సెయింట్ జేవియర్స్ అనేది బాయ్స్ స్కూల్ అప్పుడు. ఓకే అండ్ దెన్ బాయ్స్ ఆర్ డ్రెస్సింగ్ అప్ ఎస్ గర్ల్స్ అండ్ డూయింగ్ సాల్సా కపుల్ డాన్స్. ఓకే సో దెర్ వాజ్ ఓన్లీ వన్ స్పాట్ లెఫ్ట్ ఫర్ అ గర్ల్. ఓకే I was like, I will be girl. Desperate for dancing. నేను ఇంటికి వెళ్ళి సిస్టర్స్ ఫ్రెండ్ సిస్టర్ది ఐ గాట్ అ రెడ్ ఫ్రాక్, ఐ వోర్ ఇట్, మై మామ్ డిడ్ మేకప్ అండ్ దెన్ ఐ స్టార్ట్ ప్రాక్టీసింగ్. స్టేజ్కి వెళ్ళి యాన్యువల్ డేలో ఐ పర్ఫార్మ్ అండ్ దాట్ వాజ్ సచ్ అ like great feeling for me because people were clapping for me. My dad put me on his shoulders and took me 4th floors to my home. So ఆ ఫీలింగ్ నాకు చాలా స్పెషల్. ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. అండ్ దెన్ ఆ టైం నుంచి ఐ హ్యావ్ బీన్ ఆన్ స్టేజ్. వావ్ యా మై రిపోర్ట్ కార్డ్స్లో మై మార్క్స్ ఆర్ నాట్ గుడ్ కానీ ఐ విల్ బి దేర్ ఆన్ స్టేజ్. మార్నింగ్ అసెంబ్లీ నుంచి యాన్యువల్ డే ఫంక్షన్కి ఐ విల్ బి దేర్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. వావ్ And then 11th 12th లో I made up a decision that I have to do. My dad said graduation చేయి. And then my life changed. I went to Puttaparthi. పుట్టవర్తి. Yeah. And then Okay. I met some people there. కొంచెం I needed the world view, right? And Puttaparthi was the best place. Lot of people are there from different parts of the world. And then I met some people from who had influence in the film industry. So one of my senior first invited me to Hyderabad that we have a role. It was a series called Road Trip. రోడ్ ట్రిప్. Shashikiran Narayana garu was the director. Okay. My senior from Puttaparthi had called me. He said, Anirudh, oka role undi, please come. So Road Trip ane series, Shashikiran Narayana director and MS Narayana garu kutru, a late respected actor. And adi start ayindi, akkadi nunchi one after the other kept happening. ఓకే సో పుట్టపర్తి అనగానే అంటే లైక్ మీరు అక్కడ చదువుకున్నారు కాబట్టి చాలా మంది ఆర్టిస్టులు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. Yeah. అంటే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే మన ఆనంద్ దేవరకొండ గారు కూడా అక్కడే చదువుకున్నారు. సో అంటే లైక్ మీరు చదువుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఉండడం మీ సూపర్ సీనియర్స్? Vijay Devarakonda is my super senior. He was in primary school. నేను ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. ఓకే Yeah, so I wasn't in touch with him or something. ఓకే But my seniors ఉన్నారు, they had connected. ఓకే Yeah, so I tried to get in touch but I'm busy కదా. So ఓకే I had to find my own way. సో పుట్టపర్తి తర్వాత నుంచి డూ యూ డిడ్ ఎనీ యాక్టింగ్ స్కూల్స్ ఏమైనా జాయిన్ అయ్యారా? Yeah, పుట్టపర్తి తర్వాత I went to Mumbai. అనుపమ్ ఖేర్ యాక్టర్ ప్రిపేర్స్ అనే స్కూల్ జాయిన్ అయ్యాను. అనుపమ్ ఖేర్ గారు యాక్టర్ ప్రిపేర్స్, యా. అక్కడ థియేటర్స్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ గాట్ ఓవర్. అండ్ కెన్ ఐ టెల్ యూ అ స్మాల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్? యా వేర్ అనుపమ్ ఖేర్లో. సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ బ్యాచ్ విల్ హ్యావ్ అ డ్రామా ఫైనల్ ప్లే అని ఉంటుంది. చాలా ప్రెస్టీజియస్ అది. ఎవ్రీబడి విల్ ప్రిపేర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ప్రాపర్ థియేటర్ కదా. సో మేము కూడా మొత్తం గెటప్లో వచ్చి విల్ బి గెటింగ్ టు ద రోల్. ఆ జర్నీ గురించి అన్నీ వీ హెవ్ లెర్న్డ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దే వర్ లైక్ ఓకే లెట్స్ ప్రిపేర్. షో డే ఫైనల్ అందరు ఉన్నారు లోపల, మై ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో నేను ఒక ఉర్దూ ప్లే చేశాను థియేటర్లో. ఐ స్పోక్ ఉర్దూ ప్లేస్. సో దాంట్లో నాకు డబుల్ రోల్ వచ్చింది ఒకటే ప్లేలో. ద ఫస్ట్ థింగ్ వాజ్ ఒక ఫకీర్లా డ్రెస్ అయ్యి, ఇట్స్ ఆగ్రా బజార్ అనే ప్లే. సో ఒక ఫకీర్ వస్తాడు స్టార్టింగ్లో, వాడు అలా పాటలు పాడి హీల్ టెల్ అబౌట్ ద ఆగ్రా బజార్ టు ద ఆడియన్స్. ఓకే సో అప్పుడు నేను మొత్తం గ్రీన్ వేసుకున్నా, బియర్డ్ ఉంది, చేతులు దే హ్యావ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ అది. అండ్ ఐ హావ్ టు ప్రాక్టీస్ ఉర్దూ సాంగ్స్. ఓకే సో మై ఫ్రెండ్స్ వర్ లైక్, అరే విల్ జస్ట్ గో అవుట్ అండ్ ప్రాక్టీస్ అండ్ కమ్. సో ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద స్కూల్ ఆన్ ద మెయిన్ రోడ్ దగ్గర అండ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ లౌడ్గా, ప్రాపర్గా ఐ వాజ్ ప్రాక్టీసింగ్. ఒకటి వచ్చి అలా 1 రూపీ ఇచ్చి పడి జీవించారు. యా. అండ్ ఆ టైంలో నేను చాలా అఫెండ్ అయ్యా. వాట్ ఈస్ దిస్, యూ త్రో 1 రూపీ ఎట్ మీ. అండ్ దెన్ మై ఫ్రెండ్ కేమ్ అండ్ టోల్డ్ మీ, బ్రో గుడ్, హీ థాట్ యూ ఆర్ రియలీ అ ఫకీర్, I'll keep it with you ani. So I feel that is what one after the other, these kind of experiences, when you grow up, you know that the value of that thing you will exactly. So adi ardhamaindi and I was kept going one after the other like that.
ఓకే. Yeah. అండ్ కాజల్ అగర్వాల్ గారు అంటే Yeah. చాలా మంది ఏమనుకుంటారు, Hmm. ఆవిడతో ఒక పాట చేయాలో, ఒక రొమాంటిక్ సీను, ఒక మంచి ప్రపోజల్ సీన్ చేయాలనుకుంటారు. Yeah. మీరేంటండి పోయి పోయి ఆవిడతో గొడవ పెట్టుకోవడం, యదు క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ వచ్చిందని అప్పుడు ఎలా అనిపించింది? ఓకే, యదు క్యారెక్టర్ మీకు నచ్చింది, మీరు చేశారు. Mhm. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ మీకు స్పేస్ ఉంది, బాగుంటది, చేశారు. బట్ Hmm. వెన్ యూ అంటే నో దట్ ఆపోజిట్ ఉన్నది నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ చందమామ ఫర్ ద ఇండస్ట్రీ కాజల్ అగర్వాల్ గారు. సో తెలిసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు దే హ్యాడ్ బిఫోర్ ఓన్లీ టోల్డ్ మీ కాజల్ అగర్వాల్ మూవీ అని, అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అందుకే ఐ వాజ్ లైక్ స్మాల్ రోల్ బిగ్ రోల్ నాకు పర్వాలేదు, ఐ డోంట్ కేర్, బట్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఫిల్మ్ బికాజ్ ఇట్స్ అ కాజల్ అగర్వాల్ ఫిల్మ్. నేను ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఎట్ హర్ ఆన్ స్క్రీన్ అండ్ నౌ ఐ గెట్ టు షేర్ స్క్రీన్ విత్ హర్. I thought I don't need anything else like for in this stage to be opposite with her. I was very happy and negative. So if I'm romancing, అది అందరు చేశారు కదా. ఓకే. ఇది కూడా కాజల్ మ్యామ్ ఫస్ట్ టైం షీఈస్ డూయింగ్ అ థ్రిల్లర్. yes, So it's her comeback. yes, I don't think she had gone anywhere. No, But she still, doesn't go yeah, anywhere, but as a lead ga yeah, ఆవిడది thriller ga comeback. with thriller film she came for For the first time. And I was like, I have to be a part of this. And Kajal ma'am was so comforting. She doesn't make you feel like she is the queen. She'll be sitting next, she'll be talking with you, chatting with you, she'll be cracking jokes. Okay. So it was a very good experience, and I would like to thank Kajal ma'am, because if it was not her face in the film, we won't have been here. Thank Okay. you, Kajal ma'am. ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ కాజల్ గారు అంటే లైక్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం, ఇది ఇలా చేస్తే బాగుంటదేమో? No, she was in her own space first of all, ఓకే. because she is trying something different. She was in her own space, and I think all these big actors, they worked for so many years. Vallochi, they won't suggest other actors. They'll give you your space, they'll give you your respect. ఓకే. మీకు కావాల్సిన మీ చేయండి, డైరెక్టర్ విల్ టెల్ యూ. ఓకే. And here Suman garu and Shashi Kiran garu both were amazing support. They gave the proper guidance that is needed for Yadu, and that's how it happened. అండ్ నవీన్ చంద్ర గారితో అంటే లైక్ as you mentioned before a friend, Mm-hmm. సో పరంపరలో చేశారు. Yeah. అండ్ పరంపరలో ఐ థింక్ మీరు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యారు. I was COVID time కదా, జిమ్ ఏం లేదు కదా, సో ఓకే. సో పరంపర అండ్ నౌ దిస్ వన్, అండ్ ఇందులో నాకు తెలిసి మీ ఇద్దరికి సీక్వెన్స్ ఏం లేవు. నథింగ్. లేవు. బట్ పరంపరలో మీరు ఆయన ఒకటే దగ్గర ఉండడం కరెక్ట్ ఉంటాయి కదా. సో అసలు నవీన్ చంద్ర గారితో బాండింగ్ ఎలా ఉంటుంది, అండ్ హౌ హీ యాక్చువల్లీ బిహేవ్ ఇన్ ఆన్ సెట్స్? ఐ టెల్ యూ, నిజంగా చెప్తా. ఫస్ట్ డే ఆఫ్ షూట్ పరంపర నేను చాలా నర్వస్, బికాస్ ఇట్ ఈస్ నవీన్ చంద్ర, అండ్ ఆయనతో కాంబినేషన్ సీన్ ఉండేది ఫస్ట్ డే. ఓకే. డైరెక్ట్గా కాంబినేషన్ సీన్ పెట్టా, అండ్ ఐ వాజ్ వెరీ నర్వస్. హీ కేమ్ అండ్ ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, బికాస్ దే హ్యావ్ గివెన్ మీ అ గుడ్ రోల్, నేను కరెక్ట్గా చేయాలి. ఐ డిడ్ ఇట్, అండ్ దెన్ హీ కేమ్, హీ కాల్డ్ మీ టు హిస్ క్యారవన్కి రా మాట్లాడదాం, బికాస్ మా క్యారెక్టర్కి జర్నీ ఉంది, వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్ టుగెదర్. హీ కాల్డ్ మీ, వీ సాట్, వీ స్పోక్, అండ్ అక్కడి నుంచి ఇక్కడి వరకు హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. నాకు మోడర్న్ లవ్ రిలీజ్ అయింది నాది, వ్యూహం రిలీజ్ అయ్యింది. Whatever comes out, even if it's an ad film, he will see it. I'll share it to him. He'll see it and he'll call me back. Wow. He saw Vyuham, he saw this one Satyabama, he saw Parampara, he saw everything I've done. Okay. And he will call me. Oh. And he tells me, Anirudh, no in a phase, chala crucial phase. There is no giving up. There is just going ahead. Manchiga try cheyi, keep doing something. So idi nee karma bhumi. కరెక్ట్గా చేయాలి. వాట్ ఎవర్ ఇస్ కమింగ్, డూ ఇట్ విత్ డెడికేషన్. అండ్ దెన్ ఐ ఫీల్ హిస్ కాల్స్ ఆర్ అ మోటివేషన్ టు మీ అండి. ఇట్ ఈస్ వెన్ సమ్మన్ లైక్ దాట్, హీ వన్ ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈవెన్ ఇఫ్ హీ డిడ్ నాట్, హీ ఈజ్ అ వెరీ కంఫర్టింగ్ పర్సన్ అండ్ హీ ఈజ్ వెరీ సపోర్టివ్. హీ నోస్ మై వాట్ phase I am in. So that is Naveen Chandra. I love him so much.